బండి భగీరథ్ సరెండర్. హైదరాబాద్ శివార్లో పోలీసులకు లొంగిపోతున్న బండి భగీరథ్ న్యాయవాదులతో కలిసి పోలీస్ అకాడమీ సమీపంలో లొంగుబాటు. రాత్రి 9 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు. వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ జడ్జి నివాసంలో ప్రవేశపెట్టిన పోలీసులు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన జడ్జి. చట్టంపై ఉన్న గౌరవంతోనే పోలీసులకు అప్పగించాం. బండి సంజయ్ పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాం. సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి. శనివారం ఉదయం జూబ్లీహిల్స్లోని భగీరథ్ ఇంట్లో గంటపాటు పోలీసుల సోదాలు. ఇదంతా ఒక నాటకీయ పరిణామాల మధ్య నిన్న బండి భగీరథ్ అరెస్టు జరిగింది, జైలుకు తరలించడం జరిగింది. ఇదంతా ఎంత నాటకీయ పరిణామం అంటే, మొదట తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయటపడాలని చూసిండు బండి భగీరథ్. ఇక తండ్రి కూడా కొడుకును కాపాడుకోవడానికి, ఆయన పేరు వాడద్దు అన్నారు కదా, ఆ తండ్రి కూడా కొడుకును కాపాడుకోవడానికి కొడుకు లంగచేష్టలన్నిటినీ సమర్థిస్తూ తండ్రి ప్రచారం చేసుకొచ్చింది. ఏ దశలో కూడా కొడుకుని తప్పుపట్టలేదు, కొడుకు చేసింది తప్పనలేదు, మా కొడుకు చెడిపోయిందనలేదు. కనీసం మీడియా ముందు కాకపోయినా మీడియా వెనుకైనా అయ్యో మా కొడుకు తప్పు చేసిండు, ఓ అమ్మాయికి అన్యాయం చేసిండు, నా కీర్తి ప్రతిష్టలకు ఇంత పెద్ద ఎత్తున భంగం కలిగించిందని ఎక్కడ కూడా గింత కించిత్తు పశ్చాత్తాపాన్ని కూడా ఆ పెద్ద మనిషి చేయలేదు. పైగా నా కొడుకు ఏం తప్పు చేయలేదన్నా, డాడీ మేమిద్దరం స్నేహితులం డాడీ అని ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం కూడా చేసిండు ఆ పెద్ద మనిషి. అయితే ఈ నాటకీయ పరిణామాలు ఎప్పుడు జరిగినాయి? మన ముఖ్యమంత్రి గారు కాంక్లేవ్ అనే ఒక సమావేశంలో పాల్గొన్నాడు, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ ప్రస్తావన వచ్చింది, బండి భగీరథ్ ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లగాడు పరారీలు ఉన్నాడు అంటాడు. ఎంత సిగ్గుపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానిది. వాడు రాష్ట్రం దాటి ఇడిచిపోలేదు, దేశం దాటి ఇడిచిపోలేదు, హైదరాబాద్లో ముద్దుగా తిరుగుతాడు. వాడు సిగ్గుండాలి కదా ఈ మాట చెప్పినానికి రాష్ట్ర సర్కారుకు. ఎంత ఇజ్జతి పోయింది మీది ఈరోజు. పిల్లగాడు దొరుకుతలేడు, అసలు వీళ్ళు ఎతకలేదు. 9 రోజులుగా వీళ్ళు అసలు వెతకలేదు. 9 రోజులుగా వాడు దున్నపొత్తులాగా పందికొక్కులాగా తినుకుంటా ఇంట్లో వంట అంటే వీళ్ళు చూసిండ్లు. వీళ్ళు ఏమాత్రం చర్యలకు పూనుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేవలం ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారమే ఈ బండి భగీరథ్ అరెస్టు జరిగింది, జైలుకు పంపిళ్ళు. అది ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి మధ్య ఉన్న ఒక రిలేషన్లో భాగంగా, ఒక బాండింగ్లో భాగంగా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని అల్లే ప్రయత్నం చేసిండు. కానీ ఆ స్క్రిప్టు బెడిచికొట్టింది. నిజానికి ఏమనుకున్నారంటే, తెలంగాణ ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది ఈ బండి భగీరథ్ మీద అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కేంద్ర మంత్రి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అందరి పిల్లగాళ్ళ లెక్కనే ఓ మైనర్ బాలికతో తిరిగిండు, దాన్ని ఒక రోజు మాట్లాడుకొని విడిచిపెడతారు. ఇంత పెద్ద స్థాయిలో దీన్ని చర్చకు పెట్టి, ఇంత పెద్ద స్థాయిలో ధర్నాలు చేయడం, ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత రావడం, ఇంత పెద్ద స్థాయిలో తండ్రిని ఆ పదవి నుండి తొలగించాలనడం, కొడుకును పట్టుకొని కాల్చివేయాలనో లేకపోతే ఉరిశిక్ష వేయాలనో ఆఖరికి జైల్లో వేయాలనో ప్రజా ఆగ్రహం వస్తుందని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయలేదు, అటు కేంద్ర మంత్రి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణ సమాజం అంతా ముక్కుమ్మడిగా ఆ దుర్మార్గుని శిక్షించవలసిందని ఎప్పుడైతే అన్నారో, కాంక్లేవ్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మాకు పిల్లగాడు దొరుకుతలేడు, పిల్లగాడు మా కండ్లు కప్పి పారిపోయిండు అని ఇక ఏమనాలంటే మళ్ళా ఒక సానుభూతి, ఒక భయంకరమైన ఒక నిర్లక్ష్యమైన ధోరణితో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తెల్లవారి పిల్లగాడిని అరెస్ట్ చేసిండు. చూడండి, అంటే ఇది చర్చ జరుగుతుందా, ప్రజలల్లో చర్చ జరుగుతలేదా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దీన్ని ఒక సాకుగా వాడుకుంటుందా అని టెస్ట్ చేసిండు అన్నట్టు ముఖ్యమంత్రి గారు.
అక్కడ ఎప్పుడైతే రిపోర్టర్ దగ్గర నుంచి వెళ్ళి యాంకర్ దగ్గర నుంచి వెళ్ళి ప్రశ్న వచ్చిందో, అమ్మో ఇది ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందా అనుకొని మళ్ళా ఫోన్లు కొట్టుకొని ఇద్దరు పోరగాని వచ్చిరా బాబు అనవసరంగా ఎందుకు ఈ కథ అంతా అని చెప్తే అప్పుడు పిల్లగాన్ని సరెండర్ చేయడానికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పోలీసులు ఎంత డ్రామా చూడు, మేము పట్టుకున్నాం వాడు వారిపోతా అంటే మా అంత సిపాయిలు లేరు అని వీళ్ళు చెప్తాను. పోలీసులు పట్టుకోలేదు, వాడే సరెండర్ అయ్యిండు. ఇంకా వీళ్ళు అయ్యేం చెప్తాడు, మాకు చట్టం మీద గౌరవంతో ఎప్పుడు అప్పగించినావయ్యా నువ్వు? చట్టం మీద గౌరవంతో ఎప్పుడు అప్పగించినావు? మొదటి రోజు ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు వచ్చిన రోజు, లేకపోతే నోటీసులు ఇంటికి వచ్చి అంటించిన రోజు వెంటనే తీసుకొచ్చి నువ్వు అప్పగిస్తే నీ పదవికి గౌరవం ఉండు, వ్యక్తిగా నీ మీద గౌరవం ఉండు, చట్టానికి నువ్వు లోబడి ఉన్నట్టు కూడా అర్థమవు. ఎక్కడ కూడా చట్టాన్ని కేంద్ర మంత్రి గౌరవించలే. తనకున్న పవర్ తోటి ఈ కేసును ఎంత స్థాయిలో అణచిపెట్టాలో అంత స్థాయిలో అణచిపెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఒకానొక దశలో మొత్తం మీడియాను కొనిపాడేసిండు, ఒకానొక దశలో మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లను కొనిపాడేసిండు, ఒకానొక దశలో డిజిటల్ మీడియా జర్నలిస్టులను కొనిపాడేసిండు, ఒకానొక దశలో ఒక ఎమ్మెల్సీ ఫాల్తుగాన్ తోటి బేరసారాలు నడిపి ఎవరికి ఏం కావాలో పారేద్దామని మాట్లాడిండు. ఇంత ఉన్నది కథ. సరెండర్ చేసినావు నువ్వు, సరెండర్ చేసుడు. ఇక ఒక్కటే ప్రజలు వచ్చి ఇంటి మీద పడి తన్నుతారనే ఒక్క భయంతో ఈరోజు తీసుకొచ్చి అప్పగించాను. కనబడితే లేదు, మూతికి మాస్క్ వేసి మొత్తం మంకీ క్యాప్ పెట్టి మొత్తం ఎక్కడికక్కడికి పేషెంటుడు చుట్టినట్టు ఇట్లా చుట్టుకొని వచ్చినప్పుడు అర్థమైతే లేదు ఎంత ప్రాణభయంతో నీ పదవి దేది అక్కర రాలేదనేది. ఇది ప్రజాగ్రహం వల్ల ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు అనుభవించింది అన్నట్టు తండ్రి కొడుకులు. ప్రజాగ్రహం ముందు ఎవడైనా చీమతోటి సమానమే. నీ పదవైనా, నీ అధికారమైనా, నీ డబ్బైనా, నీ అహమైనా తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకుంటే మర్యాద దక్కుతుంది. లేకపోతే గిట్లా దొంగల్లాగా ముసుగులు వేసుకొని వచ్చి భయపడుతూ లొంగిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.